తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయలు. దీంతో పాటుగా ఎవరైతే మహిళలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల 2 కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు, ఎవరెవరికి ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కానీ, దీంతో పాటుగా ఎవరికైతే ఆగస్టు నెల అంతకుముందు పెన్షన్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో, తిరిగి ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలన్నా, జమ చేసుకోవాలన్నా, ఆ పెన్షన్ డబ్బులు జమ అవుతాయా లేదా అన్న తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూసినట్లయితే మీకు తిరిగి జమ కానటువంటి పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇక దీంతో పాటుగా ఈ నెలలో పంపిణీ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కాని వారి ఖాతాలలో ఆ పెన్షన్ డబ్బులు తిరిగి మరలనైతే ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కొత్త పెన్షన్ డబ్బులపైన, మహాలక్ష్మి డబ్బులపైన కీలకమైన అఫీషియల్ అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో, ఆ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోలో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకే వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే తీపి కబురు శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, దీంతో పాటుగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ కొత్త చేయూత పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడానికి మంత్రి సీతక్కనైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 కొత్త పథకాలు దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలోపే రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో తిరిగి 2 నెలల పెన్షన్ డబ్బులను ఈ రాబోతున్నటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.